హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే, ఎవరెవరైతే R22 అండ్ R18 M2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం చాలా క్రిస్టల్ క్లియర్గా మరి బెర్నూలీ ఏంటి, లీనియర్ ఏంటి, డిఫరెన్స్ ఏంటో చెప్తాను. దీని ముందు వీడియో మెంబర్షిప్లో ఉందండి, చూసుకోండి. బెర్నూలీ మీద చాలా చాలా సార్లు రిపీట్ అయినటువంటి ప్రాబ్లం ప్రతి రెగ్యులేషన్లో అడిగారు. అది చాలా క్లియర్గా చెప్పాను. ఏమి రాని వాళ్ళు కూడా ఆ ప్రాబ్లం చూస్తే చాలు, ఎలాంటి ప్రాబ్లం అయినా చేస్తారో. ఒక్కసారి ఇక్కడ చూడండి. బట్ ఎలాంటి వీడియోస్ కావాలన్నా, జాయిన్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో ప్రతి లింక్ అవైలబుల్ ఉంది బయట, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. బట్ ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్లో క్లియర్గా రాయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా. ఇంకొకటి, వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కమెంట్ కంపల్సరీ చేయండి. అప్పుడే నేను వీటి మీద మోర్ అండ్ మోర్ వీడియోస్ చేయడం జరుగుతుంది బేట. ఇక్కడ ఒక్కసారి చూసినట్లయితే ఫస్ట్ 2 క్వశ్చన్స్ 2023 సెప్టెంబర్లో జరిగినటువంటి R18 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి వచ్చాయండి. అండ్ దిస్ 4th వన్ వచ్చేసి మనకి 2023 రీసెంట్గా జనవరి ఫిబ్రవరిలో జరిగినటువంటి R22 రెగ్యులేషన్లో ఉన్నటువంటి క్వశ్చన్ అండి. ఓకే, ఇది కూడా దీని తర్వాత ఐ థింక్ 2021లో అడిగారండి ఈ క్వశ్చన్. చూడండి, నేను నిన్న దీనికి రిలేటెడ్ చెప్పాను ఎగ్జాక్ట్లో. బట్ ఒక్కసారి చూడండి, ఇవన్నీ ఉన్నాయి. సాల్వ్ అని ఇచ్చారు, ఏది మెన్షన్ చేయలేదు. అండ్ ఇంకొకటి, ఈ వీడియో చివరిలో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఒకటి వేరియేషన్ ఆఫ్ పారామీటర్లో ఒకటి రిపీట్ అవుతుందండి ఒక ప్రాబ్లం. అదేంటో చెప్తాను. ఓకే, చూడండి అమ్మా. మీరు ఎగ్జామ్లో మీకు ఏం తెలియదు, ఓకే, ప్లెయిన్ పెన్ పేపర్ అదే మీ మైండ్ అనుకుంటే ఏంటి, మీకు ఇది జస్ట్ సాల్వ్ అని ఇచ్చారు. మేడం, లీనియర్ బెర్నూలీ ఏ బిట్లో అడుగుతారు అని అంటే 2 or 3లో అడుగుతారు నాన్న. 2, 3లో ఇలా ఉంది అని అంటే మనం ఏం చెక్ చేయాలి? ఎగ్జాక్ట్ కావచ్చు, రెడ్యూసిబుల్ టు ఎగ్జాక్ట్ కావచ్చు, లీనియర్ కావచ్చు, బెర్నూలీ కావచ్చు. ముందు వీడియోలో చెప్పాను. ఎగ్జాక్ట్ అంటే ప్రతి టర్మ్కి డిఎక్స్ డివై ఉంటుంది. బట్ ఏదైనా ఒక టర్మ్ అనేది డిఎక్స్ డివై అనేది ఉండకుండా ఉంటే దెన్ గో ఫర్ లీనియర్ ఆర్ బెర్నూలీ. ఇక్కడ చూడండి అమ్మా, డివై బై డిఎక్స్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు దిస్. మరి అది లీనియరా బెర్నూలియా? చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి స్టార్టింగ్లోనే మా డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్, ఏంటది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చేసేస్తారు. బట్ కాదండి, క్యూ ఆఫ్ ఎక్స్లో ఇక్కడ డివై ఉంటే క్యూ ఆఫ్ ఎక్స్లో వై పవర్ ఎన్ అని కనిపిస్తుంది. అంటే ఏమని గుర్తించాలి? దట్ ఈస్ రిలేటెడ్ టు బెర్నూలీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది ఏ ప్రాబ్లం అండి? డివై బై డిఎక్స్ ప్లస్ డివై బై డిఎక్స్ ఉంటే పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై is equal to q of x. What is our q of x here? Log x into y to the power of n. ఇదే ఫార్ములా ఉంది. dy by dx plus p of x into y is equal to q of x into y power n లో ఉంటే నౌ దాన్ని మనం బెర్నూలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. మరి బెర్నూలీని ఏ విధంగా రెడ్యూస్ చేసి లీనియర్లోకి మారుస్తాము? ఈ ఎక్స్ట్రా వై పవర్ ఎన్ అనే టర్మ్ ఉంటుంది కదా, దాన్ని డివిజన్ చేస్తే బోత్ సైడ్స్, దెన్ ఆటోమేటికల్గా అది లీనియర్లోకి మారుతుంది. అక్కడ కొన్ని సబ్స్టిట్యూషన్స్ యూజ్ చేస్తాం అంతే. మన ప్లేలిస్ట్లో ఉన్నాయండి 4-5 ప్రాబ్లమ్స్ అండ్ రీసెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ సాల్వ్ చేస్తే బెర్నూలీలో మనం చెప్పినవే వస్తాయి మ్యాక్సిమం 99%. ఓకే, బట్ బాగా ప్రాక్టీస్ చేస్తే 1% కూడా మీరు సాల్వ్ చేస్తారు. ఓకే, బెర్నూలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. బెర్నూలీకి రావాలి అంటే వై పవర్ ఎన్ ఉంటే బెర్నూలీ అని గుర్తించండి, రైట్? తర్వాత మీరు ఈ వై పవర్ ఎన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే ఈక్వేషన్ 1ని దేంతో మల్టిప్లై చేస్తారు? 1/y². ఆర్ దేంతో డివైడ్ చేస్తారు? y² తోని బోత్ సైడ్స్ డివిజన్ చేస్తాను. అప్పుడు మొత్తం ఏమవుతుంది అంటే 1 విల్ బికమ్ టు, చూడండి నాన్న, 1/y² dy by dx ప్లస్ 1/x ఇంటూ ఇక్కడ ఒక y ఉంది, నేను y² తో డివిజన్ చేస్తున్నా, log x y² బై y². ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఒక y క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏమొచ్చింది నాకు? 1/y² dy by dx
ప్లస్ పి ఆఫ్ ఎక్స్. ఓకే. ఇక్కడ వస్తుందండి మన జాబ్, అసలు జాబ్. మేడం మీరు లీనియర్‌లోకి కన్వర్ట్ చేస్తున్నారు గదా! ఇది లీనియర్ అవుతుందా? ఇది లీనియర్ అవ్వాలి అనంటే ఇక్కడ నాకు వై స్క్వేర్ ఉండొద్దు. ఇందాక మీరు వై స్క్వేర్‌తో డివిజన్ చేశారు ఇక్కడ ఉండొద్దని, మరి ఇక్కడ వచ్చింది కదా మేడం అంటే, అప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం యూజ్ చేయాలి అంటే, యూజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇది బాగా ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది. నేను దీని మెథడ్ చెప్పినప్పుడు చెప్పాను. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి అనంటే, ఎక్కడ చేస్తాము సబ్స్టిట్యూషన్ అంటే, ఎప్పుడైనా పి ఆఫ్ ఎక్స్ పక్కన వై టర్మ్ ఏమనుంది, 1/y ఉంది. ఓకే. ఆ 1/y ఈజ్ ఈక్వల్ టు మనం తీసుకోవాల్సింది యు. ఓకే. ఇక్కడ ఎప్పుడైనా మీరు దట్ ఈస్ 1/u అంటే ఏంటిది, y టు ది పవర్ ఆఫ్, నేను యు అంట. మన మెథడ్లో ఏమని చెప్పాను, ప్రాసెస్ చెప్పినప్పుడు వర్కింగ్ రూల్లో చెప్పాను. ఏంటి, ఏదైతే వై పవర్, ఇది వై పవర్ ఎన్ అవునా, వై పవర్ ఎన్ ఎంత నాకు ఇక్కడ వై స్క్వేర్. యు అంటే ఎలా తీసుకోవాలంటే, యు ఈజ్ నథింగ్ బట్ వై టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ ఎన్ మైనస్ 1, వై టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఒక సెకండ్ అండి. ఎస్, వై పవర్ ఆర్ 1 మైనస్ ఎన్. ఓకే. యు అంటే వై పవర్ 1 మైనస్ ఎన్ ఒకటి తీసేస్తాం అందులో. అంటే ఇలా చూసుకున్నా కరెక్టే అజంప్షన్, సబ్స్టిట్యూషన్. లేదంటే ఇచ్చినటువంటి వై స్క్వేర్లో ఒకటి తగ్గించి రాయండి, అంటే 1/y. ఓకే. ఈ విధంగా అయినా గుర్తుపెట్టుకోండి. మన మెథడ్స్ వింటే పర్ఫెక్ట్ వచ్చేస్తుంది మీకు. ఓకే. యు అంటే ఇది అండి. మరి యు అంటే ఇది కదా, దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే du/dx అవుతుంది ఇక్కడ. ఓకే. 1/y అంటే ఆర్ వైని పైకి తీసుకొస్తే -1. డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1, n అంటే -1 ఇంటూ dy/dx. అవునా అండి. ఇప్పుడు ఇంకా ఏమొస్తుంది నాకు సింప్లిఫై చేస్తే, du/dx ఈక్వల్ టు ఈ y పవర్ -2 అవుతుంది. ఇది కిందికి తీసుకొస్తాను అంటే -1/y స్క్వేర్ అన్నట్టు ఇండైరెక్ట్ గా ఇంటూ dy/dx. అర్థమైందా. అంటే నాకు ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా టర్మ్ ఉందో ఇక్కడ చూడండి, ఆ టర్మ్ యొక్క డిఫరెంట్ డెరివేటివ్ వచ్చేస్తుంది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ అన్ని వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ 1/y² dy/dx అంటే ఏంటిది, du/dx. బట్ నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ ని తీసుకొచ్చి ఏమని రాస్తాను, -du/dx. ఓకే. ప్లస్ 1/x into what about 1/y? This is our assumption, 1/y is u. u is equal to log x. ఇక్కడ ఏం చేంజ్ లేదు, log x అని రాయండి. రాసిన తర్వాత ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఏ ఫార్మాట్ లో ఉంది అని అంటే, ఇది నాకు లీనియర్, ఇది నెగిటివ్ ఉంది కదా, నెగిటివ్ టు ప్రోడక్ట్ చేసి రాస్తాను. అప్పుడు ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. ఏ ఫామ్ లో ఉంది నాకు ఇది ఇప్పుడు, dy/dx ప్లస్ p of x into y is equal to q of x, or du/dx. y ప్లస్ ఏముంది, du/dx ప్లస్ p of x into u, p of x into u is equal to q of x వచ్చింది. మరి నాకు లీనియర్ ఫార్మాట్ లోకి వచ్చిన తర్వాత ఈ లీనియర్ లో p of x అంటే ఏంటిది, ఇక్కడ p of x is nothing but -1/x. what is our q of x, మైనస్ లాగ్ ఎక్స్. దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుంటాను, e to the power of integral of p of x dx, e to the power of integral of what is our p of x, -1/x dx. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x అంటే log x. ఓకే. మరి ఇక్కడ ఏం లేకుండా -1, మైనస్ అంటే -1, ఇది అటు వెళ్తే ఎక్స్కి ఏమవుతుంది, e to the power of ఎక్స్కి పవర్ అవుతుంది. అవునా, అంటే ఎక్స్ ఇన్వర్స్ అవుతుంది. ఎక్స్పోనెన్షియల్ లాగ్ గెట్ క్యాన్సిల్, వాట్ ఈస్ రిమైనింగ్, ఎక్స్ ఇన్వర్స్ అంటే ఏంటిది, 1/x. వాట్ ఈస్ అవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, 1/x. నౌ ఐ గాట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అండ్ now I got integrating factor. Then how to find the solution of linear? లీనియర్ కి ఎట్లా అనుకుంటాను సొల్యూషన్,
y into integrating factor is equal to integral of q of x into if dx plus c. అవునా అండి? కానీ మనకి ఈక్వేషన్ ఎక్స్ యు వై ప్లేస్ లో యు ఉంది అంటే ఇదేంటిది యు ఇంటూ ఓకే వై ప్లేస్ లో యు రాయండి యు ఇంటూ what is our integrating factor 1 by x okay is equal to what is our q of x? Q of x is what? Minus log x into if okay dx plus c right ఇది ఎలా ఉంది f dash x into f of x okay f dash integral of f dash x into f of x log mod f of x ఓకే ఎందుకని log x ని f of x తీసుకుంటే దాని డెరివేటివ్ 1 by x అవుతుంది ఇంటిగ్రల్ ఆఫ్ f of x into f dash x log mod f of x ఓకే log f of x log of log x plus c u అంటే ఏంటిది మనకి u is nothing but 1 by y అంటే 1 by y into this 1 by xy this is a solution ఓకే అర్థమైంది కదా ఇది బెర్నౌలీ మరి ఈ మొత్తంలో ఏదేది బెర్నౌలీ ఈ వీడియోలో చేద్దాము రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో ఇదే ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాం ఓకేనా చూడండి అమ్మా ఇది బెర్నౌలీ ఇంకేమన్నా సొల్యూషన్లు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా ఏమన్నా మీకు వేరే సొల్యూషన్ వచ్చినా నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి లైక్ కంపల్సరీ ఓకే చూడండి నాన్న ఓకే ఫస్ట్ అయితే మీరు బెర్నౌలీ అన్నారు ఏదేది బెర్నౌలీ అయితే అది ఇప్పుడు సాల్వ్ చేద్దాం దాని రిమైనింగ్ చూద్దాం ఒకవేళ వీడియో లెంత్ అయితే నెక్స్ట్ వీడియోలో మరి ఇది ఏంటిది లీనియరా బెర్నౌలియా ఎలా చెప్తాము 1 by x స్క్వేర్ ఉంది నాకు ఎక్స్ట్రా దాన్ని ఏం చేస్తాను బోత్ సైడ్స్ 1 by x స్క్వేర్తో డివిజన్ చేస్తా నాకు ఇది ఉందండి ఎలా తెలుస్తుంది లీనియర్ బెర్నౌలీ ఇది లీనియర్ కానీ బెర్నౌలీ కానీ కావచ్చు ఎందుకంటారా డిఎక్స్ డివై లేని టర్మ్స్ రెండు ఉన్నాయి అంటే ఇది లీనియర్ ఆర్ బెర్నౌలీ కావచ్చు ఇది ఎక్స్ట్రా టర్మ్ ఉంది దీన్ని టోటల్ని ఈ ఈక్వేషన్ని 1 by x స్క్వేర్తో డివిజన్ చేస్తాను ఓకే డివిజన్ చేస్తే ఇది ఎలా ఫామ్ అయింది డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ y is equal to q of x tan inverse x by 1 plus x square okay q of x లో ఉంది ఇది ఎలా ఉందంటే డైరెక్ట్ లీనియర్ లో ఉంది బట్ లీనియర్ లో మనం ఏం చేస్తాం సబ్స్టిట్యూషన్ యూజ్ చేస్తాం ఓకే 1 by what is the tan x what is the tan inverse of x 1 by 1 plus x square వస్తుంది కదా ఆ సబ్స్టిట్యూషన్ యూజ్ చేసి ఇది లీనియర్ లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది సొల్యూషన్ మన ప్లేలిస్ట్ లో ఉంది వీలైతే చూడండి లేదా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం దిస్ ఇస్ లీనియర్ ఓకే ఇంకా డౌట్ ఉంటే కమెంట్ చేయండి మరి ఇదేంటిది అని అడుగుతారు దట్ ఈస్ వాట్ అబౌట్ ద థర్డ్ క్వశ్చన్ హియర్ థర్డ్ క్వశ్చన్ చూడడానికి ఎలా ఉంది ఏముంది ఈజ్ ఈక్వాలిటీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఈక్వాలిటీకి అవతల వైపు డివై బై డిఎక్స్ ఉంది ఓకే లీనియర్ లోకి రావాలి డివై బై డిఎక్స్ ఉంటూ ఇటువైపు వై పవర్ ఎన్ని ఉంటే ఆ డిఎక్స్ బై డివై ఉంటే ఎక్స్ పవర్ ఎన్ని ఉండాలి ఓకేనా డివై బై డిఎక్స్ ఏదైతే ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుందో దాని పవర్ ఉండాలి బట్ చూద్దాం ఏమవుతుందో ఎక్స్ట్రా టర్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని x into dy by dx minus y is equal to x square లో ఎక్స్ట్రా టర్మ్ x కదా x తో డివిజన్ చేద్దాం అబ్బా ఏమవుతుంది ఇది క్యాన్సిల్ dy by dx ఓకే ప్లస్ p of x అంటే 1 by x into y is equal to q of x వెరీ సింపుల్ వచ్చేసింది నాకు ఆన్సర్ ఎందుకని dy by dx ప్లస్ p of x into y is equal to q of x అంటే నేను ఏమని చెప్తాను దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తాను మరి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే వాట్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e to the power of integral of p of x dx e to the power of integral of p of x అంటే minus 1 by x dx ఓకే ఇందాకటి ప్రాబ్లంలో మనం ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x అంటే log x కదా ఓకే ఓకే కరెక్టే చేసాము అప్పుడు ఇది ఏమవుతుంది
e to the power of log x సేమ్ లైక్ 1/x వస్తుంది అగైన్. ఓకే, ఇందాక ప్రాబ్లం లానే వస్తుంది. ఓకే, ఐఎఫ్ వచ్చింది కదా, సొల్యూషన్ కనుక్కోండి. మీకు ఇంకేమన్నా డిఫరెంట్గా వస్తే నాకు కమెంట్ చేయండి. ఓకేనా. తర్వాత లీనియర్ మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ అంటే మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, కింద ఇస్తాను. లీనియర్ ఎన్ని వీడియోస్ ఉన్నాయి, బెర్నూలి ఎన్ని ఉన్నాయని కమెంట్ చేయండి. మరి ఇదేంటిది పక్కా చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. ఈ క్వశ్చన్ అనేది చాలా మందికి డౌట్. ఈవెన్ నేను కూడా చూసి కొంచెం సేపు ఆలోచించాల్సి వచ్చింది. మేడం ఈ క్వశ్చనే రాంగ్ ఇచ్చారు అని అంటారు చాలా మంది. బట్ రాంగో రైటో ఇప్పుడు చూద్దాం. మరి ఎక్స్ ఇంటూ ఒక్కసారి చూడండి అమ్మా, డివై బై డిఎక్స్ ఇచ్చారు చూడండి, కొంచెము యూజ్ యువర్ బ్రెయిన్. ఓకే, ఈక్వల్ టు 1 - y ఇచ్చారు నాన్న. ఇక్కడ ఇది డివిజన్ లో, ఇది ప్రోడక్ట్ లో ఉంది, అటు వెళ్తే డివిజన్ చేస్తారు. సరే చేద్దాం, మారుద్దాం. సాల్వ్ అన్నారు, ఏది మెన్షన్ చేయలేదు బెట. జస్ట్ 2023 జనవరి ఫిబ్రవరిలో వచ్చినటువంటి R22 సప్లీ పేపర్ ఇది is equal to 1 - y by ఇది అటు వెళ్తే ఎక్స్ అవుతుంది. మేడం ఇది లీనియర్ అవుతుందా? చూడండి అమ్మా, డివై బై డిఎక్స్ ఉంటే ఇగో చూడండి, మీకు మళ్ళీ ఒకసారి డివై బై డిఎక్స్ ఉంటే పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. మరి డిఎక్స్ బై డివై ఉంది, ఏముంది, డిఎక్స్ బై డివై ఉంది, అంటే పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ అవుతుంది, ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై. ఓకే మేడం, అంతా కరెక్టే, కానీ ఇది కరెక్టే, ఇది కరెక్టే. మరి ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు కదా, వై ఒకటే ఉంది, పి ఆఫ్ వై ఉంది. మరి ఎక్స్ ఎక్కడ పోయింది? ఇక్కడ క్యూ ఆఫ్ వైలో ఎక్స్ ఎక్స్ట్రా ఉంది. ఒక్కసారి యూజ్ చేయండి. ఇక్కడ ఎక్స్ కావాలి కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడ ఎక్స్ కావాలి కాబట్టి ఈక్వేషన్ని ఎక్స్ తోని ప్రోడక్ట్ చేస్తాను, పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్. ఓకే, ఎక్స్ తోని ప్రోడక్ట్ చేసి చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఒక స్టెప్, ఎక్స్ తోని ప్రోడక్ట్ చేస్తే ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై డివై ఏమవుతుందండి, ఇక్కడ ఆల్రెడీ చేశాను చూడండి. ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై డివై ఇది రాదు, ప్లస్ ఆర్ ఎక్స్ స్క్వేర్తో చేద్దామా, ఎక్స్ స్క్వేర్తో చేయొచ్చా, ఎక్స్తో ఒకసారి ట్రై చేద్దాం. ఎక్స్తో ప్రోడక్ట్ చేస్తున్నాను, 1 - y బై ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. ఓకే, మరి మళ్ళీ ఎక్స్ట్రా టర్మ్ ఉంది కదా మేడం అంటారు. ఒక్కసారి యూజ్ చేయండి. ఇది ఎలా ఉంది, డిఎక్స్ బై డివై ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్, పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై. కానీ ఎక్స్ట్రా టర్మ్ ఎక్స్ ఉంది, మళ్ళీ డివిజన్ చేశారనుకోండి ఇది క్యాన్సిల్ అయిపోతుంది, అవునా. అప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉండదు. కాబట్టి సబ్స్టిట్యూషన్ యూజ్ చేసి చూడండి. నేను సాల్వ్ చేయలేదు, లెట్ us try. సబ్స్టిట్యూషన్లో నేను ఏమని తీసుకోవాలి అని అంటే ఎక్స్ డిఎక్స్ బై డివై రావాలి, ఎక్స్ డిఎక్స్ బై డివై రావాలి. ఏం చేద్దాం, ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై డివై, యూ ఈజ్ ఈక్వల్ టు వై అని తీసుకుంటే, ఇందాక యూ ఈజ్ ఈక్వల్ టు మీరు సంథింగ్ వైలో తీసుకున్నారు, ఇక్కడ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకున్నా అనుకోండి, అప్పుడు du by dx is equal to 2x into dx, సారీ విత్ రెస్పెక్ట్ టు y తో చేయాలి. du by dy is equal to ఒకటిసారి ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్, తర్వాత ఎక్స్కి డిఎక్స్ బై డివై అవుతుంది. ఓకే, అప్పుడు నాకు డిఎక్స్ బై డివై ఇంటూ ఎక్సే కావాలి కాబట్టి ఆ 2ని తీసుకొస్తే 1/2 du బై డిఎక్స్, du బై డివై అంటే ఇది ఏమొస్తుంది, 1/2 du బై డివై ప్లస్ y ఇంటూ is there any assumption x square, y is equal to x square అని అంటే u is equal to x square అంటే x is equal to ఏమవుతుంది నాకు, రూట్ u అవుతుంది, అవునా. రూట్ u ఇంటూ దిస్ y. ఓకే, ఒక్కసారి మీరు ఇది ట్రై చేయండి, రాకపోతే కంపల్సరీ కమెంట్ చేయండి. ఓకే, అర్థమైంది కదా. కొంచెం డౌట్, మళ్ళీ నేను డీటెయిల్గా సాల్వ్ చేస్తాను, మీ కమెంట్ని బట్టి నెక్స్ట్ వీడియో చేస్తాను. మరి లాస్ట్ది ఒకసారి చూడండి అమ్మా, 2021లో అడిగారండి. ఈ క్వశ్చన్ చూసి చాలా మంది ఏమంటారంటే మేడం ఇది ఎండిఎక్స్ ఎన్డివైలో ఉంది అంటారు. మరి ఎండిఎక్స్ ఎన్డివైలోనే ఉందా? బాగా చూడండి, ఒక్కసారి బాగా చూడండి.
సరే ఓహో డిఎక్స్ ఉంది కదా, ఒక్క నిమిషం. ఇది డివై ఉంటే అది డిఎక్స్ అండి, సారీ. ఇది డివై ఉంది అంటే ఇది డిఎక్స్ బేట, ఇది డిఎక్స్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే డిఎక్స్ బై డివై అని రాస్తా. చూద్దాం మరి మీరు ఇది ఎగ్జాక్ట్గా చేస్తారా, చేయండి, కమెంట్ చేయండి. నేను దీన్ని ఏం చేస్తా, డిఎక్స్ బై డివై అని రాస్తా. ఓకే, డిఎక్స్ బై డివై డివై బై డిఎక్స్ అని రాస్తా, ఈజీ ఉంటుంది. ఎందుకంటే చిన్నగా ఉంది కదా ఈ టర్మ్, కాబట్టి దిస్ బై దిస్, డివై బై డిఎక్స్. డివై బై డిఎక్స్ అంటే ఇది కిందికి వెళ్తుంది కదా కాస్ ఎక్స్, ఇక్కడ వై ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ వై ఉంటుంది. కావాలంటే చూడండి ఇదే వస్తుంది. ఇప్పుడు ఫ్రాక్షన్ ని మల్టిప్లై చేసి సపరేట్ చేద్దాం. అంటే డివై బై డిఎక్స్, వై సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ వై ఇంటూ వై స్క్వేర్ బై కాస్ ఎక్స్. ఓకే, అంటే ఎలా వస్తుంది, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై టాన్ ఎక్స్ వస్తుంది. ఇది వై స్క్వేర్ సెక్ ఎక్స్ వస్తుంది. మరి డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై లీనియర్ లో కనిపిస్తుంది. డివై బై డిఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇటు తీసుకొస్తా, మైనస్ టాన్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. అర్థమైంది కదండి. అంటే ఇప్పుడు ఇది లీనియర్ లో ఉంది. ఇప్పుడు సొల్యూషన్ నాకు కమెంట్ చేయండి. ఓకే, అర్థమైంది కదా. మన ఆల్ 143 వీడియోస్ ఉన్నాయి M2లో, హౌ టు పాస్లు ఉన్నాయి అండ్ యూనిట్ వైజ్ ఉన్నాయి. మీన్స్ R18, R20, R22 అందరికీ యూస్ఫుల్. నాన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, క్లాస్లో, గ్రూప్లో, వాట్సాప్లో అందరికీ. లైక్, కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.